ఇప్పుడు ఏ రోడ్ల మీద పట్టినా ఈవీ బైక్లేనండి. కానీ కొన్ని బైక్స్ ఛార్జింగ్ పెడితే ఎక్కువ మైలేజ్ వస్తాయి, కొన్ని బైక్స్ తక్కువ మైలేజ్ వస్తున్నాయి. కానీ ప్రజెంట్ ఇప్పుడు 142 కిలోమీటర్ల మైలేజ్ లో వచ్చినటువంటి కొన్ని కొత్త బైక్స్ వచ్చాయి. అందులో మెయిన్ వచ్చేసి విడా ఈవీఎక్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సింగిల్ ఛార్జ్ తో 140 కిలోమీటర్ల రేంజ్ లో మిడిల్ క్లాస్ కోసమే ఈ అఫోర్డబుల్ ఎలక్ట్రికల్ స్కూటర్ తయారు చేసినట్టుగా చెప్తున్నారు. కొత్తగా ఒక ఎలక్ట్రికల్ స్కూటర్ కొనాలని ప్లాన్ చేస్తున్నట్లయితే ఇది మీకోసమే అంటూ ఇండియాలో మోస్ట్ అఫోర్డబుల్ ఎలక్ట్రికల్ స్కూటర్ లో ఒకటైన విడా X2 గురించి మీరు తెలుసుకోవాలి. ప్రత్యేకించి ఈ మోడల్ ధర, రేంజ్ విషయాలు మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. ఈ విడా X2 లో ఈ నెలలోనే లాంచ్ అయిందండి. ఇది 2 వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అవి VX2 Go, VX2 Plus, విడా X2 2 వేరియంట్లలో బ్యాటరీ యూజ్ ఏ సర్వీస్ ఆప్షన్ తో కూడా లభిస్తా ఉన్నాయి. VX2 Go ధర వచ్చేసి 99,499 రూపాయలు ఎక్స్ షోరూమ్ ధరగా నిర్ణయించారు. కాగా VX2 ప్లస్ ధర వచ్చేసి 1,10,000 రూపాయలు ఎక్స్ షోరూమ్ ధరగా ఉంది. మీరు ఒకవేళ బ్యాటరీ యూజ్ ఏ సర్వీస్ స్కీమ్ ఎంచుకుంటే VX2 ఎలక్ట్రికల్ స్కూటర్ ధర 59,499 రూపాయలకి ఎక్స్ షోరూమ్ ధర. VX2 ప్లస్ ధర అయితే గనక 64,999 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. ఈ ప్లాన్లు రోజువారీ వినియోగం కోసం రన్నింగ్ విధానాలపై ఆధారపడి ఉంటుందని చెప్తా ఉన్నారు. ఈ స్కీమ్ కింద యజమాని కిలోమీటర్ కు 96 పైసల చొప్పున చెల్లించాల్సి ఉంటుందట. విడా X2 గోల్డ్ రిమూవల్ 2.2 kWh బ్యాటరీ ప్యాక్ తో ఉంటుంది. దీనిని ఒకసారి ఛార్జ్ చేస్తే మినిమం 92 కిలోమీటర్ల ఐడీసీ రేంజ్ ని ఇస్తుందని చెప్తున్నారు. దీని గరిష్ట వేగం 70 కిలోమీటర్ల కంటే ఎక్కువ వెళ్లదండి. మినిమం 70 కిలోమీటర్లే టాప్ మోస్ట్ అనమాట. మరోవైపు టాప్ వేరియంట్ విడా X2 ప్లస్ వచ్చేసి 3.4 kWh సామర్థ్యంతో 2 రిమూవల్ బ్యాటరీ ప్యాక్లను అందిస్తుంది. ఇది పూర్తి ఛార్జింగ్ చేస్తే కనుక 142 కిలోమీటర్లకు ఏమాత్రం తగ్గకుండా మైలేజ్ ఇస్తుందని చెప్తా ఉన్నారు. ఇక ఈ అఫోర్డబుల్ ఎలక్ట్రికల్ స్కూటర్ కి ఫాస్ట్ ఛార్జర్ ఆప్షన్ కూడా లభిస్తా ఉంది. ఈ ఫాస్ట్ ఛార్జర్ బ్యాటరీ ప్యాక్ ను 1 గంటలో 80% వరకు ఛార్జ్ చేయవచ్చు. కేవలం గంట 10 నిమిషాల్లోనే 100% ఛార్జింగ్ చేయవచ్చు అని చెప్తా ఉన్నారు. ఈ విషయాన్ని నేరుగా కంపెనీ వాళ్ళే చెప్పారండి. బ్యాండిల్ తో వచ్చే ఛార్జర్ 6 గంటల్లో బ్యాటరీ ప్యాక్ ను 80% వరకు ఛార్జ్ చేస్తుంది. ఈ స్కూటర్ కేవలం 3.1 సెకండ్లో 40 kbhp వేగాన్ని చేరుకుంటుంది. దీని టాప్ స్పీడ్ వచ్చేసి 80 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఆ తర్వాత ఉన్నదండి, కేవలం 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాలి. ఇందులో విడా X2 లో 33.2 లీటర్ అండర్ సీట్ బూట్, సౌకర్యవంతమైన ఫ్రంట్ కంఫర్టబుల్ వంటివి ఉన్నాయని చెప్తా ఉన్నారు. అండర్ సీట్ స్టోరేజీ బ్యాగులు, బాటిల్స్ వంటి వాటిని తగినంత స్థలాన్ని అందిస్తా ఉంది. విశాలమైనటువంటి ప్లేస్ ఉంటుంది. ఫ్రంట్ కీలు, కేబుల్ ఛార్జర్ వంటి వాటిని ఉపయోగించడానికి స్పేస్ బాగా ఉంటుంది. పొడవైన సీటు దీని సొంతం అని చెప్తా ఉన్నారు. దీని మీద ఇద్దరు ఫ్రీగా కూర్చొని డ్రైవ్ చేసుకుని వెళ్లవచ్చు అని చెప్తున్నారండి. ఇది రైడర్, ఫిలియన్ రైడర్ కు విశాల సీటింగ్ ఎక్స్పీరియన్స్ గా పనిచేస్తుందని చెప్తున్నారు. ఏది ఏమైనా రోడ్ల మీద రాను పెట్రోల్ బండ్లు తగ్గిపోయి ఎలక్ట్రికల్ స్కూటర్లు వస్తాయనడంలో ఎలాంటి అబద్దము లేదండి. మొత్తానికైతే 142 కిలోమీటర్ల వేగంలో 1,10,000 రూపాయల కాస్ట్ లో అయితే చాలా తక్కువనే చెప్పాలి ఇప్పుడు వచ్చే ఎలక్ట్రికల్ వెహికల్ తో పోలిస్తే. మరి ఆలోచించండి, మీరు గానీ ఎలక్ట్రికల్ బైక్ కొనాలనుకుంటే విడా VX అనే కంపెనీకి సంబంధించిన బైక్ చాలా బెస్ట్ అని చెప్తున్నారు. మరి ఈ వీడియో మీద ఈవీ బైక్ ప్రేమికులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.